కానీ ఆఖరి కాలం అయితే, ఈ రాత్రి ఆఖరి రాత్రి అయితే ఒక్కసారి మన పరిస్థితి అంటే ఒకసారి ఆలోచన చేయండి. ఇజ్రాయేలు యొక్క జీవితంలో ఆ రాత్రి ఆఖరి రాత్రి అయిపోయింది. ఇదిగో కోతకాలము గతించిపోయింది, గ్రీష్మకాలం వచ్చేసింది. అయినను మేము శ్రమ దినాలు ఎంటర్ అయినప్పుడు వాక్యము కొరకు నిశ్చయముగా ఈ దిక్కు నుండి ఆ దిక్కుకు వెళ్ళిన, ఆ సముద్రము నుండి ఈ సముద్రము దగ్గరికి దేవుని వాక్కు కొరకు అది నీకు దొరకదు అని మాట్లాడుతున్నాడు. చదవనప్పుడు వాక్యాన్ని పరిశుద్ధ గ్రంథముల నుండి ఆమోసు గ్రంథం 8వ అధ్యాయం 11 వచ్చిన ఆమోసు గ్రంథం 8వ అధ్యాయం 11 వచ్చిన మైకో చదవండి. ఎవరైనా చదవండి అమ్మా. దొరకలేదు మీకు? ఆమోసు గ్రంథం ఉందా పరిశుద్ధ గ్రంథాల్లో? పాత నిబంధన గ్రంథం ఆమోసు గ్రంథం 8వ అధ్యాయం 11 వచ్చిన రాబో దినములలో నేను దేశంలో క్షామము పుట్టింతును, అది అన్నపానములు లేకపోవుట కలుగు క్షామముగా కాక యెహోవా మాట వినకపో. చూడండి, యెహోవా మాట వినకపోవటం వలన కలుగు క్షేమముగా ఉండును. చదవండి కొంచెం ముందుకి. కాబట్టి నా జనులు యెహోవా మాట కొరకై, చూడండి, వెతుకుటకై ఈ సముద్రము నుండి ఆ సముద్రము వరకు మీకు దొరకదు. అదే మీకు దొరకదు. దేవుని వాక్యాన్ని వింటున్న బిడ్డలారా, దండం పెట్టి మీకు చెబుతూ ఉన్నాను. ఆ కాలం వచ్చినప్పుడు ఎంత వెతుకుదామన్నా, ఇప్పుడు ఆ వాక్కును దేవుడు ఏమంటాడు అని అంటే, ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంది, నాన్న నీవు చెప్పబడిన సువార్తకి చాలు, మారు మనసు పొందకుండా పాపము చేయవాడిని ఇంకా పాపము చేయని, పరిశుద్ధంగా జీవించవాడిని ఇంకా నువ్వు పరిశుద్ధంగానే జీవించని. అన్యాయమైపోయింది. ఇంకా మీ చేతిలో ఏమీ లేదు. వాణ్ణి క్రియలు చెప్పని నేను ప్రతిఫలం ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను గనుక నిశ్చయముగా ఇప్పటి వరకు ప్రకటించబడిన ప్రతి సేవకుణ్ణి దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఒక ఉన్నతమైన స్థలాల్లో మరుగుపరిచి ప్రకటించేవారు లేకుండా దేవుడే చేసి ఆ వాక్కు కొరకు ప్రజలకు కరువు కలిగేటట్లుగా నేను మారాలనుకుంటున్నాను, కానీ నేను మారలేకపోతున్నానయ్యా. ఈ రాత్రి నేను నీ చేతులుగా అప్పగిస్తున్నాను అని నువ్వు నిజంగా ఒప్పుకునగితే ఈ రాత్రి ప్రభు నేను కనికరించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఈ మాటల ద్వారా ఎందరైతే అంగీకరించారో, ఈ మాటల ద్వారా ఇదిగో నీ హృదయం పొలవబడితే, నిజంగా అయ్యా ఈ రోజు నుంచి నేను మారుతాను, ఈ రోజు నుంచి మంది ఇంటికి వస్తానయ్యా, ఈ రాత్రి నుంచి నేను ఇదిగో నీతో నేను గడుపుతాను, నా యథార్థమైన జీవితాన్ని నేను జీవిస్తాను, నా పాపము జీవితాన్ని నేను విడిచిపెడతాను, నా వ్రత జీవితాన్ని నేను విడిచిపెడతాను, నా భయంకరమైన విభిచార జీవితాన్ని నాలో నుంచి నేను తొలగించుకుంటాను అని నీలో ఎవరైనా ఒక తీర్మానం కలుగుంటే, మీలో మీరే చెయ్యొచ్చమని చెప్పను కానీ, లేచి నిలవబడున్నానని చెప్పను కానీ, మనుషులకు కనబడుట కంటే సర్వశక్తిమంతుడైన యేసయ్య దగ్గర ఈ రాత్రి నువ్వు ఒప్పుకుంటే, నా ప్రభు నిశ్చయముగా నీ కొడుకుని నీ కొడుకు చేయలేని త్యాగాన్ని ఎవరు అనుకున్నప్పటికీ కూడా నేను ఎరిగి అందుకు తిరిగి ప్రతి పాపాన్ని కూడా కొట్టివేయటం కొరకు కలువరు మరణించిన మరాన్ని ఒక్కసారి చూడు, ఆయన చేసిన త్యాగం వైపు ఒక్కసారి చూడు. నీ ముఖం మీద మాట్లాడితే నేను కౌమారం అని ఒక్కొక్కసారి కుమిడిపోతూ బాధపడుతూ కక్ష పెంచుకుంటావే. శివులకు అప్పగిస్తూ ఉన్నప్పుడు కొన్ని వందల మంది ముఖం మీద క్యాండ్రిచ్చి ఇల్లు వేస్తూ ఉంటే ఏం చేస్తావు? ఆయన చేసి సహోదరుడికి రాత్రి ఆయన చేసిన త్యాగాన్ని ఎవరైనా చేయగలరా? ఒకసారి ఆలోచన చేస్తావా? నా ప్రభుత్వం మాట్లాడుతున్నాడు. ఒకసారి ఆలోచన చేయి. గొప్పగా వాడుకుంటానని అంటున్నాడు. మీలో కొంతమందిని ఇదిగో నేను చూస్తా ఉన్నాను, గొప్పగా ఆయన పరిచర్యలో వాడుకోవడానికి ఇష్టం.